జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ పాదాభివందనం. ఈరోజు జగన్నాథ స్వామి గురించి ఒక లీల తెలుసుకుందాం. ఒకరోజు అంటే మామూలుగా జగన్నాథ స్వామి టెంపుల్ రాత్రిగాను వాళ్ళంతా అర్చకులు అందరూ ఎవరు బయటకు పంపించేసి డోర్ లాక్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారు. ఇది ఎప్పుడు డైలీ జరిగే రాత్రి కార్యక్రమం. ఒకరోజు ఇలాగనే వాళ్ళు డోర్ వేసుకొని వెళ్ళిన తర్వాత అంటే అప్పుడు దేవతలు వస్తారంట పైనుంచి. అంటే నైట్ ఎప్పుడైతే ఈ డివోటీస్ భక్తులు ఎవరైతే దర్శనం చేసుకున్న తర్వాత నైట్ అంతా వెళ్ళిన తర్వాత 8:49 అంతా భగవంతుని తలుపులు వేసిన తర్వాత బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు అందరూ దేవతలంతా వచ్చి భగవంతునికి దర్శనం చేసుకొని వెళ్తారంట. ఇలాగా వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్తే ఆయనకి యమరాజు ఉంటాడు కదా, లాస్ట్కి ఆయన బిజీ ఉంటాడు అందరికి శిక్షలు వేసుకుంటా. అందువల్ల ఆయన లాస్ట్ డివోటీ అనమాట. అంటే దేవతలలో లాస్ట్ దర్శనానికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆ టెంపుల్లోకి రాగానే ఒక చిన్న పిచ్చుక స్పారో అది లోపల అరుస్తా కిచకిచ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఆయన యమరాజు కళ్ళు దానిపైన పడుతుంది. అంటే ఇంకా యమరాజు కళ్ళు పన్నాయంటే దాన్ని తీసుకుపోవడమే ఆయన లోకానికి. సో అక్కడ ఈ పక్షులకు రాజు ఉన్నాడు కదా గరుత్మంతుడు. ఆయన అంటే ఆయన వాహనం కదా మన విష్ణు భగవానికి, కృష్ణునికి. సో ఆయన చూస్తాడు ఆ యమరాజు దృష్టి ఈ చిన్న పిచ్చుక మీద పడిందే, ఆయన తీసుకెళ్తాడని చెప్పి వెంటనే ఆయన పక్షులకు రాజు కాబట్టి గరుత్మంతుడు క్షణాలలో తీసుకొని వెళ్ళి మానస సరోవరం, చూడండి పూరి ఎక్కడ మానస సరోవరం ఎక్కడ, అంటే క్షణాలలో వెళ్ళేటటువంటి శక్తి ఆ గరుడ మహారాజుకి ఉంది. తీసుకెళ్ళి ఒక పెద్ద ట్రంక్లో అంటే ఒక చెట్టు యొక్క మొదల్లో హోల్ ఉంటే ఆ హోల్లో పెట్టేసి ఆ పిచ్చుకొని వచ్చేస్తుంది. సో అంటే ఇక్కడ ఏం కనపడుతుంది అంటే గరుత్మంతుడు ఆయన రక్షించాలా, ఆ యమరాజు ఆ చిన్న పిచ్చుక పైన పడింది కన్ను కాబట్టి ఆ పక్షిని నేను రక్షించాలని చెప్పేసి పెట్టేసి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు యమరాజు చూస్తాడు. చూసి నాయన నువ్వు అన్ని లాస్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని నాకు ఇచ్చావు. అంటే పాపాలు చేసిన నరకానికి, మంచి చేసిన వాళ్ళకి నీ గోలోకానికి. సో మీరు ఏమి నాకు ఆదేశాలు జారీ చేశారో వాటిని నేను ఇంప్లిమెంట్ చేయడమే నా పని. కాబట్టి మీరు చూశారు ఇక్కడ ఇలా జరిగింది, ఒక పిచ్చుక ఇలా సౌండ్ వస్తూ ఉంది, తీసుకుపోయి పెట్టారు. మరి నీ ప్రకారం అయితే అది ఏం జరగాలో అది జరుగుతుంది కదా ప్రభు అంటే అప్పుడు జగన్నాథ స్వామి యమధర్మరాజుతో అంటాడు, నువ్వేం టెన్షన్ పడవద్దు, జరిగేది జరగక మానదు, ఖచ్చితంగా జరుగుతుంది. అది నా రూలే అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడవద్దు అంటే. సరే అని అప్పుడు ఏంది టెన్షన్ పడకుండా అంటే మరి ఎట్లా అంటే లేదు, అది ఆయన ఎక్కడున్నా నీ యమలోకానికి వచ్చేదంటే వస్తుంది అని చెప్పేస్తాడు జగన్నాథ స్వామి. అది నిజంగా అక్కడ ఏం జరుగుతుంది, ఒక స్నేక్ అంటే పాము ఏదైతే రక్షించి పిచ్చుకొని పెట్టేసి వచ్చారో ఆ మానస సరోవరంలో ఒక పాము తినేస్తుంది పిచ్చుకొని, అంటే దాని దేహం అక్కడ విడిచిపెడుతుంది. సో ఇలాగా అంటే భగవంతుడు రాష్ట్రపెట్టినవి ఎక్కడున్నా అప్పుడు కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏమి, దీన్ని రక్షించాలా యమలోకాన్ని తీసుకెళ్తాడని చెప్పి గరుడ మహారాజు తీసుకెళ్ళి అక్కడ పెట్టింటాడు. సో కానీ ఆయనకు వచ్చే చావు అనేది అది ఏడున్నా కూడా వచ్చేస్తుంది, అది జరగాల్సింది జరుగుతుంది అనేటట్టు భగవంతుడు చెప్పినట్లు ఆయన అక్కడ జరుగుతుంది. అప్పుడు కానీ నేను చేసింది ఒక మంచి పని కోసమే రక్షించాలని చెప్పి తీసుకెళ్ళాను అని భగవంతుని ఇట్లా చూసి గరుడ మహారాజు ఏం స్వామి ఇది అంటే అప్పుడు జగన్నాథ స్వామి ఒక నవ్వు నవ్వి అదంతే నాయన అని చెప్పేసి చెప్తాడంట. అంటే అలాగా అంటే భగవంతుడు ఇలా అయింటే బాగుండు, అలా చేసింటే బాగుండు అనుకునే దానికంటే
భగవంతుడు ఏది రాసి పెట్టినాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. అది సుఖమైన దుఃఖమైన మనము ఈక్వల్గా తీసుకోవాలి. లేదంటే నాకు అట్లా జరిగేది ఉండేది, నేను ఇలా చేసింటే ఇలా ఉండేది అనేది మన చేతుల్లో నిమిత్త మాత్రం. మనం అంతా భగవంతుని చేతిలో, కృష్ణ భగవాన్ చేతిలో జస్ట్ తోలుబొమ్మల్లాగా మనము. ఆయన జగన్నాథ నాటక సూత్రధారి. ఆయన నాటకంలో ఏ రోల్ ఏమంటే ఆ రోల్ వేయాలి, ఎట్లా నటించమంటే అట్లా నటించాలి. సో అందువల్ల భగవంతుడు మనకు ఏది, కుంతి మాతాజీ కూడా ఒకసారి, నాయన నాకు కష్టాలు ఎక్కువ పెట్టు కృష్ణ, నువ్వు నిన్నే ఎప్పుడు స్మరించుకుంటాంట, నేను నాకు సుఖం పెడితే నిన్ను మర్చిపోతా అంటదంట. సో అలాగా మన కష్టాలు వచ్చినాయని ఎవరు బాధపడకూడదు. మనం భగవంతుడు మనలోని ఇంకా సహనం, ఆ పేషెన్సీ ఎంత ఉందో పరీక్షిస్తుంటాడంట. మనకి ఎన్ని కష్టాలు వస్తే మన పాపాలని క్లీన్ చేస్తుంటాడంట భగవంతుడు. సో అందువల్ల ఇప్పుడు ఈ కథలో నీతి ఏమంటే, మామూలుగా లౌకికంలో కూడా మనం ఈ భౌతిక ప్రపంచంలో మన కోరికలకు మనకు తగ్గట్టు, అంటే ఇప్పుడు గరుడాళ్వార్ గారు ఎలాగ రక్షించి దాన్ని తీసుకుపోయి మానస సరోవరంలో ఎలా పెట్టాడు, కానీ భగవంతుడు ఏది రాసి పెట్టింటే అది జరుగుతుంది, అక్కడ పెట్టుకున్నాడు ఆయన. కానీ మనం కూడా నిజ జీవితంలో కూడా చాలా మంది మనము ఉద్యోగం అట్లా అక్కడ అదే ఇచ్చింటే బాగుండు, డాక్టర్ ఏంటే బాగుండు, నేను ఇంజనీర్ ఏంటే బాగుండు, అలాగే ట్రాన్స్ఫర్స్ అప్పుడు కూడా చాలా మంది నేను అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే బాగుండు, ఇక్కడ పోయింటే బాగుండు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. కానీ భగవంతుడు ఈ మన కర్మాన్ని చేయమంటాడు, అంటే మనం ప్రయత్నం మనం చేయమంటాడు, ఫలితాన్ని తనకు వదిలేయమంటాడు. కానీ ఆ ఫలితం అనేది మనం మంచి కొరకే ఆయన రాసి పెట్టింటాడు, చేసి పెట్టింటాడు. కానీ దాన్ని ఏదైనా మనము తీసుకునేటప్పుడు కూడా ఆస్వాదించి, భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు అని ఏదైతే మనము ఆనందంగా తీసుకుంటామో, అది కష్టమైన సుఖమైన ఈక్వల్గా ఎప్పుడైతే తీసుకుంటామో మనము కూడా టెంప్ట్ కాకుండా ఆనందంగా, అంటే బాధపడకుండా, కోపం రాకుండా, అలాగే ఈర్ష్య రాకుండా, ద్వేషం లేకుండా మనము ఆనందంగా మన జీవితాన్ని గడపవచ్చు. సో ఇలాగా మనము ఈ గరుత్మంతుడు చేసినటువంటి ఆ ఉపకారం ఏదైతే చేయాలనుకున్నాడో అది భగవంతుని చేతిలో రాసిపెట్టి ఆయన ఏది నిర్ణయించాలో నిర్ణయించే భగవంతుడు కాబట్టి అది అలా చేశాడు. మన భౌతిక ప్రపంచంలో కూడా చాలా మందికి ఇలాంటి కోరికలు, ఇలా ఇంటే బాగుండు, నేను అలా చేయింటే చేసేవాన్ని అనుకుంటా ఉంటారు. సో కాబట్టి మనము మనం చేసే ప్రతి పనిలో అంటే వ్యాపార దృష్టి లేకుండా మన ఫలం కష్టే ఫలిలాగా మనం పని చేసుకుంటూ పోవాలి. భగవంతుడు వాటికి తగినటువంటి ప్రతిఫలము ఇస్తాడు. అందువల్ల భగవంతుడు మన కష్టాలు పెట్టాడా దేవుడు అని ఎప్పుడు అనుకోకూడదంట. అంటే మనల్ని శుభ్రపరచడానికే, మనలో ఉన్నటువంటి పాపాలను కడగడానికే చేస్తుంటాడంట. సో అందువల్ల ఎవరు ఇలాంటివి అనుకోకుండా భగవంతుని ఎప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నామస్మరణం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనము వాటిపైన ధ్యాస పోదు, ఈ కష్ట సుఖాల మీద ధ్యాస పోదు. భగవంతుని నామాన్ని ఈ నాలుక పైన ఎప్పుడైతే నాట్యం జరుగుతాడో భగవంతుడు ఇక్కడ నాట్యం చేస్తాడంట ఈ మంత్రం చదవడం వల్ల. సో సగము మన భౌతికమైన విషయాలపైన డైవర్ట్ అయిపోతుంది మన మైండ్. కాబట్టి దయచేసి భక్తులందరూ ఇలాంటివి భగవంతుని యొక్క నామాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ, హరే కృష్ణ అని కానీ, ఇలాగా మనకు ఆ భగవంతుని నారాయణ అని కానీ, ఆ విష్ణు భగవాన్ నామాల్ని మనం స్మరించుకుంటూ అందరూ స్మరించాలని కోరుకుంటూ హరే కృష్ణ.